హలో అండి, ఈరోజు స్టార్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్ అండి, పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. చాలా ఈజీగా చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ముందుగా బ్యాక్ పార్ట్ కోసం నడుం కాడ ఒక పావించి అయితే మార్క్ చేసుకోండి. సో అన్ని బ్లౌజెస్కి మనం పావించి మార్క్ చేసుకున్నట్టు దీనికి కూడా పావించి అయితే మార్క్ చేసుకోండి. సో ఈ కస్టమర్ అయితే స్టార్ నెక్ పెట్టమని చెప్పారనమాట. సో ఈ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ బ్లౌజ్ హైట్ అయితే మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా భావించి మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి షోల్డర్ దగ్గర వరకు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ అనేది లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. చూసారా, ఒక ½ ఇంచ్ అయితే ఖర్చు కోసం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు బ్లౌజ్ లూజ్ అనేది ఈ విధంగా బ్లౌజ్ అనేది హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఎంతవరకు ఖర్చు ఉందో అంతవరకు ఒక మార్క్ చేసుకోండి. బ్యాక్ పార్ట్కి మనం టక్స్లు వేస్తాం కదా, ఆ టక్స్ల కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఈ విధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇప్పుడు వీపు హైట్ మార్క్ చేసుకోవాలన్నమాట. సో బ్లౌజ్ అనేది హాఫ్ ఫోల్డ్ చేసుకొని వీపు ఉంటుంది కదా, వీపు దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఒక ½ ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఎందుకంటే పైపింగ్ వేస్తాం కదా, ఒక ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు మనకి ఈ మెయిన్ త్రీ పాయింట్స్ అయితే ఇంపార్టెంట్ అనమాట. ఈ త్రీ పాయింట్స్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 2.5 పెడుతున్నాను షోల్డర్ దగ్గర. అలాగే షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అయితే మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే కస్టమర్ ఆది బ్లౌజ్కి షోల్డర్ అనేది చిన్నగా ఉందన్నమాట, అందుకనేసి చిన్నది పెడుతున్నాను. అలాగే వీపు హైట్ దగ్గర 2.5 అయితే మార్క్ చేశాను. కొంచెం బ్రాడ్గా వస్తుంది అన్నమాట బ్యాక్ నెక్. ఇక్కడ చంక దగ్గర అయితే 6 ఇంచ్ అయితే మార్క్ చేస్తున్నాను. చంక డౌన్ కోసం 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ప్లస్ మార్క్ లాగా పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అలాగే సైడ్ జాయింట్కి వెళ్ళి కూడా ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్కి అయితే మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు చంక రౌండ్ కోసం 1.5 ఇంచ్ అయితే మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు చంక రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా మనము చంక రౌండ్ అనేది మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు స్టార్ నెక్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. సో స్టార్ నెక్ అనేది స్ట్రైట్గా రాకుండా షోల్డర్ దగ్గర అంటే భుజాల దగ్గర అనేది కొంచెం వంపుగా కుట్టమని చెప్పారనమాట కస్టమరు. ఈ విధంగా కొంచెం వంపుగా వస్తుందన్నమాట. 2.5 కొంచెం లోపలికే తీసానండి, ఒక ½ ఇంచ్ లోపలికే తీసాను, ఇంకొంచెం బ్రాడ్గా వస్తుంది అనేసి. ఇక్కడ వీపు హైట్ దగ్గర మాత్రం స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇలా వంపుగా వస్తుందన్నమాట స్టార్ నెక్. వీడియోలో చూస్తున్నా కదా, ఇప్పుడైతే ఇక్కడైతే స్ట్రైట్గా రావాలన్నమాట స్టార్ అనేది. ఇంకా పైవనంతా వంపుగా వస్తే సరిపోతుంది. ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు. చూసారా, చాలా చక్కగా వచ్చిందనమాట. ఇప్పుడైతే ఇది కట్ చేసుకుంటున్నాము. ఇప్పుడైతే కట్ చేస్తాను. చూసారా, మనము కట్ చేసేసాము. ఇప్పుడు హ్యాండ్స్ మార్కింగ్ చూద్దాము. కస్టమర్ హ్యాండ్స్ అయితే లెంత్ అయితే 2 ఇంచెస్ పెట్టమని చెప్పారనమాట. హ్యాండ్స్ కోసం ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత క్రాస్ నుండి లైన్ అనేది డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి. క్రాస్ ఉంటే హ్యాండ్స్ అయితే కట్ చేయకండి, నీట్గా ఉండదు. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోండి. ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు హ్యాండ్స్ కూడా పైపింగ్ వేయాలి కనుక మనం ఒక 5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక 5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇప్పుడు 2 ఇంచెస్ అయితే లెంత్ పెట్టమని చెప్పాను కదా, 2 ఇంచెస్ వదిలేసి నేను పైన అయితే హ్యాండ్ లెంత్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. చూసారా, 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని హ్యాండ్స్కి ఈ విధంగా మనము మార్క్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ కుట్టు ఉంది కదా, కుట్టు దగ్గర అలాగే ఒక ½ ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ కాడ కూడా చూసారు కదా, ఈ విధంగా ఒక మార్క్ అయితే పెట్టేసుకోండి. మిగతాది ఖర్చు కోసం సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఉందో మెజర్ చేసుకుంటున్నాను. సో హ్యాండ్ లెంత్ ఎంత ఉందో ఆ చివరి కూడా మనం అంతే అనేది
లైన్ అనేది మార్క్ అనేది పెట్టేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా చూసారా, ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ కోసం ఇప్పుడు నేను షోల్డర్ దగ్గర నుంచి లూజ్ కుట్టు వరకు మనము చంక రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. సో నాకైతే 1/4 ఇంచులు అయితే వచ్చిందనమాట. సో ఈ విధంగా మనము క్రాస్గా పెట్టేసి ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి. చూసారా, ఇక్కడైతే 1/4 ఇంచులు అయితే పెడుతున్నాను. చంక డౌన్ కోసం 1/4 ఇంచులు మార్క్ చేసుకున్నాను. ఇప్పుడైతే నెక్ దగ్గర అదే హ్యాండ్ లెంత్ కాడ 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని ఈ విధంగా చంక రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఇక్కడ సైడ్ కింద కూడా స్కేల్ వార్ ఖర్చుతో కలిపి మనము ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. ఆ కొంచెం అనేది మూల ఉంది కదా, ఆ మూల కొంచెం జాయింట్ అనేది పడుతుంది. ఇప్పుడు చంక లోతు కోసం మార్క్ చేసుకోవాలన్నమాట. సో మనం 1 ఇంచ్ పెట్టాం కదండి హ్యాండ్ లెంత్ కాడ, 1 ఇంచ్ కానించి సైడ్ జాయింట్ల వరకు మనకి ఎంత ఉందో చూసుకొని దాంట్లో 1/2 ఇంచ్ అయితే ఒక మార్క్ పెట్టుకోండి. అలాగే 1/2 ఇంచ్ కాడ ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి సైడ్ జాయింట్లు కానించి కొంచెం పైకి వస్తూ, సో 1 ఇంచ్ పెట్టాం కదా, అక్కడికి వచ్చేసరికి కొంచెం డౌన్ అయితే సరిపోతుందండి. మనకి చంక రౌండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ అనేది క్రాస్ వేస్తున్నాను. ఎందుకంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కనుక మనము లైనింగ్ క్లాత్ అనేది క్రాస్ వేసుకొని కట్ చేసుకోవాలి. సో కస్టమర్ అయితే 80 పాయింట్ల ముక్క తెచ్చారనమాట. అందుకనేసి క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా నేను ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేద్దామంటే లైనింగ్ క్లాత్ ఎక్కువ లేదనేసి నేను ముందుగానే బ్యాక్ పార్ట్లో నుంచి 2 ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేశాను సేపట్టి కోసం. చూసారా, 2 ఇంచెస్ ఉండేలాగా చూసుకొని ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్కి అదే విధంగా మార్క్ చేసుకోండి. చంక దగ్గర కూడా నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకోండి. నెక్ అయితే క్రాస్ కటింగ్ చేశాను కదండి. సో అంటే నెక్ అంటే స్టార్ నెక్ కట్ చేశాను కదా, స్టార్ నెక్ కూడా ఈ విధంగానే మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు స్టార్ నెక్ కట్ చేశాను కదా బ్యాక్ పార్ట్. సో మనం నెక్ దగ్గర నుంచి 2.5 పెట్టాం కదా, ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. చంక దగ్గర కూడా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ చంక డౌన్ తీయాలి కదండి, అందుకనేసి ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్లో ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ మార్క్ చేశాను. ఒక 1/2 ఇంచ్ అనేది కిందకు ఉంచేసి చంక రౌండ్ అనేది ఈజీగా తీసేసుకోవచ్చు. చూసారా, చాలా ఈజీగా మనకి చంక రౌండ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్సులు పట్టి కోసం నేను ఇక్కడ కాజా పట్టి తీసుకున్నాను. సో షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ అయితే వదిలేసి అక్కడి నుంచి మనము ఆది బ్లౌజ్ ఉంది కదండి, కాజా పట్టి తీసుకొని ఈ విధంగా నీకు హైట్ మార్క్ చేసాం కదా, దాని మీదకి ఈ విధంగా ఉండేలా చూసుకొని మార్క్ చేసుకోండి. ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. అలాగే వీపు హైట్ దగ్గర కూడా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా. కస్టమర్ అయితే ఫ్రంట్ నెక్ కూడా స్టార్ నెక్కే కావాలని చెప్పారు. సో స్టార్ కూడా కొంచెం పైకి ఉండేలా కొంచెం భుజం దగ్గర కొంచెం కనిపించేలాగా ఉండాలన్నారు. స్టార్ అనేది కిందకి వెళ్ళకుండా మనకి భుజానికి కొంచెం 1.5 ఇంచ్ 2 ఇంచెస్ కిందకు ఉండేలాగా స్టిచ్ చేయమని చెప్పారు. అందుకనేసి నేను కొంచెం పైకే మార్క్ చేశాను అనమాట. స్టార్ అనేది కొంచెం వంపుగా అయితే కొంచెం లోపలిగానే తీసాను అనమాట. చూసారా, ఒక 1/2 ఇంచ్ అనేది కొంచెం లోపలికే తీసాను స్టార్ అనేది. ఇప్పుడైతే కట్ చేసుకోవాలి. సో ఈ వీడియో తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. సో పైపింగ్ ఎలా వేసాను అనేది. ఇక్కడైతే ఎక్సులు పట్టి కాజా పట్టి చూడలేదండి షేప్ బెల్ట్ కోసం. ఇక్కడ కొంచెం క్రాస్ తీయాలి కదా, అక్కడైతే చూపించలేదు. ఇప్పుడైతే
4వ ఉక్స్ 5వ ఉక్స్ సెంటర్కి మార్క్ చేసుకుంటే మనకి షేప్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది. చూసారు, ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ 2.5 ఇంచ్ మధ్యలో మనము ఈ విధంగా కట్ చేసుకొని మార్క్ చేసుకోవచ్చు. లేకుంటే 4 ఏళ్ళు పెట్టుకున్న మనకి క్రాస్ అనేది సరిపోతుంది. చూసారా, ఇక్కడ 4 ఏళ్ళు అయితే తీసేసుకోండి. ఒక 1/4 ఇంచ్ ఉండాలన్నమాట. ఏళ్ళకి అటు ఇటు ఒక 1/4 ఇంచ్ ఉండేలా చూసుకొని ఈ సైజ్ బ్లౌజెస్కి అయితే కరెక్ట్గా 4 ఇంచాలు తీసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ సరిపోతుందండి. ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్గా కుట్టించుకునే కస్టమర్స్ కాబట్టి నాకు గుర్తుంటుందన్నమాట. ఏ కస్టమర్కి ఎన్ని ఫింగర్స్ అనేది మనం షేప్ కోసం తీయాలో నాకు గుర్తుంటుంది. అందుకని నేనైతే 4 ఇంచెస్ అయితే ఈ కస్టమర్కి తీసాను అనమాట. సో కొంచెం పెద్ద సైజ్ అనుకోండి, ఈ 4 ఇంచెస్ 4 ఫింగర్స్కి అటు 1/4 ఇంచ్ ఇటు 1/4 ఇంచ్ ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ ఎలా మార్క్ చేసుకొని చూద్దాము. బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేశాను కదా, ఇక్కడైతే ఒక పక్క 2 ఇంచెస్, ఒక పక్క అయితే 2.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటే మనకి సరిపోతుంది. సో నేనైతే షేప్ పట్టి ఎలా కుడతానో నా వీడియోస్లో చూడండి. అంటే మనకి ఖర్చు అనేది కనిపించదు అనమాట. షేప్ బెల్ట్ కింద నీట్గా ఉంటుంది. సో ఎవరైనా చూడకపోతే నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి చాలా అయితే కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్. సో వాటిల్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట.